ఈసారి కూడా మనం అందరం కలిసి మొత్తంలో మెజార్టీ నియోజకవర్గాల కంటే కూడా మన నియోజకవర్గంతో మళ్ళీ మీరందరూ ఎవరి మాటలకు ఎవరి కోరుతున్నాను. మరి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు మేమే తీసుకొచ్చి మరి గతంలో మీ తెలంగాణ జై తెలంగాణ జై జీవనన్న కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే. దయచేసి అమ్మలారా అక్కలారా అన్నలారా బాపులారా మీ అందరికి కూడా ఈరోజు మా యొక్క ఎలక్షన్లో భాగంగా ఈరోజు సిద్ధపురపు నారాయణ చౌరస్తా దగ్గర మీ అందరినీ పిలవడం జరిగింది. మిమ్మల్తో కోరేది ఒక్కటే, దయచేసి మీరు ఏ ప్రలోభాలకు లొంగకండి. ఎన్ని పూలున్నాయి అన్ని ఒట్టాయి. ఆలోచించండి, తెలంగాణ రాకముందు 200 రూపాయల పెన్షన్ ఉండే, ఈ రోజు పెన్షన్ ఎంతున్నది? 2000 రూపాయలది. మరలా అన్న గెలిచిన తర్వాత 5000 రూపాయలు వస్తుంది. ప్రతి నెల 5000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాది. మమ్మల్ని మీరు అడగండి. వచ్చే నెల 3000, మళ్ళా సంవత్సరం 4000, మళ్ళా సంవత్సరం 5000. 5000 రూపాయలు ఇస్తే మీ అందరు కూడా మీ ఇల్లు ఖర్చు కానీ అన్ని కానీ వెళ్ళిపోతాయి. ఇంతకుముందు కాంగ్రెస్ లో ఉంటే 200 రూపాయలు ఉండే. 200 రూపాయలు మన ఆటో కిరాయకు మన ఆకు ఒక్కలకు కూడా సరిపోకపోతుండే. దయచేసి అమ్మలారా గ్రహించండి. ఇంతకుముందు ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఎవరైనా డబ్బులు ఇచ్చిండ్రా? డబ్బులు ఇవ్వలేదు. మా జీవనం నచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో ఏదైనా పెళ్లి జరిగితే 1,116 రూపాయలు ఇస్తారు. ఈ 1,116 రూపాయలతోని మనకెంత ఆసరైతుంది. ఇంతకుముందు వాళ్ళని ఇచ్చిర్రా? దయచేసి ఈ పెళ్లిలైనా చెప్పుల తండ్రి ఎంతమందికి బిడ్డలకు పెంచే 1,00,000 రూపాయలు వచ్చినాయి. ఎంత డైరెక్ట్ బస్సు పోతుంది, కారు పోతుంది, ఆటో పోతుంది. రోజు ప్రతి సోమవారం అక్కడ అన్నం పెడుతున్నారు. ఎవరైనా పెడుతున్నంటే మన జీవనన్న పెడుతుండు. ఇంతకుముందు మనము గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ కావాలంటే, ప్రైవేట్ హాస్పిటల్ డెలివరీ కావాలంటే 30,000, 40,000 అడ్డం పడు చీరేస్తుండ్రి. కానీ ఇలా జీవన వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ డెలివరీ. మీకు ఇంకా 30,000-40,000 రూపాయలు అవి మిగులుతున్నాయి. ప్లస్ దాంతో పాటు కొడుకు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు మీ ఇంటికి వచ్చి అంబులెన్స్ లో ఇడిచిపెట్టిపోతున్నారు. ఇంతకుముందు ఎప్పుడన్నా అంబులెన్స్ లో వచ్చి ఇడిచిపెట్టిపోయినరా? మన ఇళ్ళకి వచ్చి ఇడిచిపెట్టిపోలేదు. నల్లా తిప్పితే నీళ్ళు వస్తున్నాయి. ఇవన్నీ సవలతులు చేసినటువంటి గవర్నమెంట్ మన జీవనన్న ఈరోజు ఇంత మంచి డాంబర్ రోడ్ ఉంది. ఇంతకుముందు డాంబర్ రోడ్ ఉండేనా? ఈ డాంబర్ రోడ్ అన్న వచ్చినాక వేసిండు. కింది వారికి అన్న వచ్చినాక డాంబర్ రోడ్ వేసిండు. మల్లేశ్వర కట్ట మీద ఇలా లైట్లు పెట్టిండ్రు. ఇంతకు ముందు వాళ్ళు లైట్లు పెట్టిండ్రా? ఇలా మల్లేశ్వర కట్ట పోయి చూడుండ్రి. అమ్మలారా మీరంతా గ్రహించుండ్రి. అచ్చటోళ్ళంతా వేరేళ్ళంతా వస్తారు పోతారు. ఎవరి మాటలు కూడా నమ్మకండి. మేము మీకు గత 20 సంవత్సరాల నుంచి మీకు సేవ చేస్తున్నాం. అన్న 10 సంవత్సరాల నుంచి సేవ చేస్తుండు. ఈ సేవని మీరు గుర్తించి మీరు మోసపోకుండా కారు గుర్తుకు ఓటేస్తామని అందరూ మనస్సాక్షిగా కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే మన ప్రియతమ ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా మరి కాశీ హనుమాన్ పంత చౌరస్తా 4 వార్డులు వస్తాయి. ఏ వార్డులు వస్తాయి? ఇక్కడ 11, 12, 30, 31 4 వార్డుల నుంచి విచ్చేసి ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికినటువంటి అక్క చెల్లెలకు, అన్న తమ్ములకు, యువకులకు, మరి ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా వచ్చిన యువ సైన్యానికి, అక్కడ ఉన్నటువంటి మా అక్క చెల్లెలకు, అన్న తమ్ములకు, వేదిక పైనటువంటి సీనియర్ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బబ్లు గారికి, మా స్వాతి వద్ద గారికి, మరి చందు మీనా గారికి తమ్ముడు, అదే విధంగా శివ భాగ్య గారికి, తాటి హనుమాన్ గారికి, సదాశివ్ గారు ఒక నిమిషం మాట్లాడుతారు సార్, సంతోష్ గారికి, అదే విధంగా మా శివ వాళ్ళ అన్న కాపెల్లి చిన్నముత్తన్న గారికి, రాజన్న గారికి, అరిగెల సునీల్ గారికి,
బాజన్న గారికి, ఇంకా ఆలూరు గంగారెడ్డి గారికి, కొంగి రాము గారికి, వేదిక మీద ఉన్న పేర్లు చెప్పాలంటే చెప్తే రామాయణం, వింటే మహాభారతం. అంత దమ్మన స్వామి గారికి మరియు అందరికి, మీకు మీ చుట్టాలకు, వాళ్ళకి వాళ్ళ చుట్టాలకు, పిఎస్ఎస్ బుద్ధన్న గారికి, గిటుగా మా మేనమామల గాళ్ళ చుట్టాలకు, గిటు సిద్ధపురం నారాయణ ఇంటి సైడు గాళ్ళ చుట్టాలకు, ఈ చిన్నకాటి ఇల్లు గాళ్ళ చుట్టాలకు, ఆడదాకి చిన్న కాటోళ్ళు ఇల్లు దాకా మొత్తం పుత్రులకు, మొత్తం అక్కడ ఉన్నటువంటి మా సంతోష్ ముదిరాజులకు, షహాలకు, గౌన్లకు, గూన్లకు, మా కింది గల్లికి అన్ని కులాలు ఉంటాయి. అందరికి చేతులెత్తి దేవాంగులకు, మా సదస్సు గారు దేవాంగులకు పేరు పేరున చేతులెత్తి హృదయపూర్వక శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తా ఉంది. నాకు ఈ గల్లంటే చాలా ప్రేమ. నాకు బుడి అడుగులు నేర్పింది ఇక్కడికి వెళ్ళి. మా మేనమామ ఇల్లు కదా, మా అమ్మ ఊకి ఆరుమురికా చుట్టుడే మా ఆయి దగ్గరికి. మా అమ్మ పేరు రాజుబాయి, మాకు కాపళ్ళకు మాకు బాగా చుట్టరికం. బావ, మామ, బాజన్న, తాత ఇవన్నీ ఉంటాయి. ఇక్కడున్న మున్నూరు కాపు ముద్దు బిడ్డలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మా గల్లెలు చిన్నప్పుడు నన్ను యూసురు లాగులు వేసుకున్నప్పుడు చూడలేదా, గాడొక బోరింగ్ ఉంటుండే. సిద్ధపురం నారాయణ ఇంటికాడ ఒకటి ఉంటుండే, గూళ్ళల్లో ఆడకట్టుకో ఇంకొక బోరింగ్ ఉంటుండే. అంతేనా? గీ గల్లీ నుంచి గిట్టు పోయినా గట్టు కొంగి సదాశివ సార్ ఇంటికి పోయినా, గిట్టు మా అమ్మగారి ఇంటికి పోయినా, ఏ గల్లికి పోయినా బిందెలు పట్టుకొని కూర్చుంటారు. రోడ్డు మీద బిందెలు. మేమైతే ధర్నాలు చేసినాం, స్వాతివర్ణ మేమందరం ధర్నాలు చేసినాం. మా చందు కొట్టాల మోన ఉండే అప్పుడు, మా రాజన్న, మా బుద్ధిరాజు రవిబాయి, మేమంతా కూర్చుండేది. యాడా జమ్మన్ చెట్టు దగ్గర రాజకుల సంఘం ముందట, గుండెల సంఘం, గంగపుత్రుల సంఘం ముందట ఖాళీ బిందెలు పెట్టుకొని కాంగ్రెస్ల కాలంలో ఆడ కూర్చుంటే అటు నుంచి పోతే ఒక్కొక్క బస్సు పోతే కింది గల్లెలకు పోంగా 1/2 కిలో కడుపులకు తుప్ప, రాంగా 1/2 కిలో నిండుతుంది. ఇటు గంగాపుత్రులకు, అటు గూళ్ళకు, అటు గురడి కాపులకు కడుపులో నిండుతుండే. ఏం నిండుతుండే? అటు తుప్ప, ఇటు నీళ్లు లేకపోతుండే. మాట్లాడితే అత్త కోడలకు నీళ్ళ పంచాది, మామ కొడుకు నీళ్ళ పంచాది, తల్లిదండ్రులకు నీళ్ళ పంచాది. అత్త నువ్వు ఎత్తవా 4 బాసనలు దేపో, నీళ్ళు బాసనలు పట్టుకపోతున్నారు. అప్పుడు మళ్ళా బకెట్లతో పంచాది, కోడలతో పంచాది, కొడుకుతో పంచాది. 4 గంటలకు లేస్తుడు. అమ్మతోడు చెప్తున్నా, 4 గంటలకు ఒక్క ట్యాంకర్ వస్తుండే, గుర్రు గుడు అనుకుంటా. ఒక్క ట్యాంకర్ వస్తుండే. అట్లాంటిది ఈరోజు 11వ వార్డు, 12వ వార్డు, 30వ వార్డు, 31వ వార్డు, 13వ వార్డులో ఏ ఒక నా అక్క చెల్లెనెత్తి మీద బిందెత్తుకొని పోకుండా మీ అందరికీ నీళ్లు ఇచ్చి ప్రతి ఇంటికి నల్లా తిప్పితే నీళ్లు వచ్చే విధంగా 220 కోట్ల రూపాయలతో 120 కిలోమీటర్ల పైపు లైన్ వేసి ఆర్మూరంతా నీళ్లు ఇచ్చింది. వాస్తవం కాదా? ఒక్కసారి మీ గుండె మీద చేతేసుకొని, జీవన్ రెడ్డి కంటే ముందు, జీవన్ రెడ్డి తర్వాత ఎట్లయింది అది గమనించుకోండి. వాస్తవం కాదా? ప్రతి ఇంటికి నల్ల తిప్పితే నీళ్ళు ఇవ్వలేదా? అత్త కూడల పంచాది పనిచేయలేదా? నువ్వు 4 బకెట్లు తెపో నీళ్లు. ఇవన్నీ మరిచిపోయారు. కొత్తగా పోకర్గాలు చెప్తుంటారు. వాళ్ళు వచ్చి జీవన్ రెడ్డి నువ్వు ఏమి చేసినావు అంటుంది బీజేపీ. వీడు కాంగ్రెస్ వస్తున్నా, ఆడికి మన మీటింగ్ వచ్చినప్పుడు పటాన్లు అమ్ముకుంటే వాళ్ళంతా కూడా వస్తలేరు. కేసీఆర్ మీటింగ్ వచ్చిన వాళ్ళంతా పటానీలు అమ్ముకున్న వాళ్ళంతా కూడా వస్తలేరు. కాంగ్రెస్ బీజేపీకి మంది అత్తుర్రా. వాడు ఏం చేసిన వస్తాడు? మన కోసం ఎప్పుడైనా మన మంచికి చెడుకు వచ్చిండా? మన దావకాలలో మాట్లాడిచ్చిండా? మన చావులకు పెళ్లిలకు వచ్చిండా? మన పెళ్లి పేరంటాలకు వచ్చిండా? మనకు మంచి నీళ్లు ఇచ్చిండా? ఇయ్యలే. ఏం సుట్టరిగా ఉంటారే? 30 ఏళ్ళ తర్వాత వచ్చి అమ్మకు బువ్వ పెట్టినోడికి బీజేపీ చిన్నమ్మకు బంగారు గాజులు కొని
అంటే నమ్ముతారా? మా కింద ఆడకట్టలు ఎగిరే పిట్టే కళ్ళు లెక్క పెడతారు. అర్థమైందా? నుంచి మా మేనమామ ఇంటి దాకా చాలా హుషారు ఉంటారు. మొత్తం మనిషిని చూస్తే ఎరకబట్టేస్తారు. ఈడెక్కడోడు వాడు దొంగన లంగన అసలు కాదా? వాడు వచ్చిండు మీరు ఏం చేసామంటారు? ఈ సిద్ధుల గుట్టకు ఘాట్ రోడ్డు వేయించింది ఎవరు? కోల్ బంగ్లా నుంచి కిడుకూర్ల సంఘం దాకా డాంబర్ రోడ్డు వేయించింది ఎవరు? ఇక్కడ నుంచి నల్లబోసవ దగ్గర డాంబర్ రోడ్డు వేయించింది ఎవరు? అక్కడి నుంచి కిందికెళ్ళకి పల్లె మీద దాకా డాంబర్ రోడ్డు వేయించింది ఎవరు? ఆలూరు బైపాస్ రోడ్డు వేయించింది ఎవరు? ఘాట్ రోడ్డు మీద లైట్లు పెట్టించింది ఎవరు? చింతలగుట్టలో సోమవారం పువ్వ పెడుతున్నది మీరే కాదా? నేను కాదు. ధ్యాన మందిరం తెచ్చింది ఎవరు? ధ్యాన మందిరం కనిపిస్తున్నది ఎవరు? అటుపక్క అయ్యప్ప గుడి కట్టింది ఎవరు? ఇటుపక్క జై సహస్రార్చన మందిరం కట్టిస్తుంది ఎవరు? ఇవన్నీ కనబడతాను ఎవరా? ఈ బీజేపీ కనబడతలేవా? జీవన్ రెడ్డి నిన్ను గుర్తుతా. జీవన్ రెడ్డి నీ బిల్డింగ్ కూలగొడతారా? నేను మొన్న మా బబ్లు మా చెల్లెళ్ళు అందరు కలిసి ఆశీర్వాద యాత్రకు 70,000 మంది వచ్చారు. ఎంతమంది వచ్చిన వాళ్ళు? 2 మీరు అందరు రాలేరా? మీరందరు రాలేరా? వచ్చిన వాళ్ళు 2 ఎట్లయితే 1,40,000 అయితే వీళ్ళ నోట్లే మన్ను పడుతుంది. కాంగ్రెస్ బీజేపీ గంతమంది వచ్చి నాకు నరదృష్టి కలిగి మా మేనమామ గల్లి వికెంచి ఇట్లా కేటీఆర్ నెక్కించుకోవద్దు. కాకాపు ముద్దు బిడ్డల దయ, మా కూలోళ్ళు, మా గౌలోళ్ళు, మా గంగా పుత్రులు, మా ముదిరాజుల దయ, మా పెద్దమ్మ దయ, మా సిద్ధుల గుట్ట దయ, అందరు ఆశీర్వాదాలు ఉన్నాయి. మీ అందరు ఆశీర్వాదాలు నాకేమైనా అవుతాయా? వాడు అంటుండు బీజేపీడు ఈ జీవన్ రెడ్డి గారు పడ్డాడు, వాడు బ్యానెట్ మీద ఆగిండు, కింద వాడి నెత్తి వలిగిపోతే నేను గెలుతుంటుంది కదా. 2 నంబర్ ఓడని అంటాడా? గట్లా ఒక పాలోని పగోడని అంటాడా? ఒడ్డు పక్క ఒడ్డు పంచాయతీ అంటాడా? అత్త గోడల మధ్య యాడల మధ్య పంచాయతీ ఉంటే అంటారా? జీవన్ రెడ్డి ఆయనతో కింద పడితే నెత్తి వలిగిపోతుండే, నాకు టెన్షన్ పోతుండే, నన్ను బాగా టెన్షన్ పెడుతుండు, పక్క మందిని తెస్తుండే. బాధ ఏంటంటే నాకేమో మంది పడతలేరు, ఆడింట్లో మంది ఉంటలేరు. నాకేమో మంది పడతలేరు, వాడింట్లో మంది ఉంటలేరు. వాడంటాడు మీ అన్నదమ్ములను పొడిచేస్తా. మేమేం చేసినావురా నాయన? మా అక్క చెల్లెలకు నీళ్ళు ఇచ్చుడు తప్ప, చిత్తుల గుట్టకు రోడేసుడు తప్ప, 150 కిలోమీటర్ల పైపు లైన్ వేసి మీ అందరికి నీళ్ళు ఇచ్చుడు తప్ప, 2016 రూపాయల పింఛన్ ఇచ్చుడు తప్ప, ఆర్మూర్కు 100 పడకల ఆసుపత్రి తెచ్చుడు తప్ప, రెవెన్యూ డివిజన్ తెచ్చుడు తప్ప, మీరు దవాఖానాలో ఉంటే ఎల్ఓసి ఇచ్చుడు తప్ప, మీ మోకాళ్ళ చిప్పలకు ఆపరేషన్లు చేసుడు తప్ప, మరి ఎందుకురా నన్ను తిడుతున్నావు? లక్షకు 2016 రూపాయలు చొప్పున ఇప్పటి వరకు 190 కోట్ల రూపాయలు ఒక్క గీళ్ళ ఉసురు నీకు తలగదా? నన్ను చెప్తే తలగదా? గీళ్ళు నన్ను కడుపులో పెంచుకొని పెంచుకోలేదా? నన్ను పెద్దోని చేయలేదా? నారు పోసి నీరు పోసి చెట్టు పోయలేదా? గా పైసలు వస్తే మాకేమొచ్చినాయని కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు అంటూ. అవునా? 2016 తేమ నువ్వు ఇచ్చిన బిడ్డ కాంగ్రెస్ 40 సంవత్సరాల్లో 2016 మేమిస్తే 200 నువ్వు ఇచ్చినావు. కింది గల్లికేంచి మా పల్లె మీదలు పింఛన్ తెచ్చుకోనికి పోతే ఆటో కిరాయి 50 రూపాయలు. ఆడ నుంచి మళ్ళీ పల్లె మీదకి వస్తే ఆటో కిరాయి 50. మధ్యలో సిద్ధపురం నారాయణ ఇంటి దాటినాక రైట్ సైడ్ లో పూడి తిని ఛాయ్ తాగితే 50 కాదా? ఆకు ఒక్కబడి తింటే 50. అల్లికల్లి పూజ కాలేదా కాంగ్రెస్ వాడిది? 200 రూపాయలు అంటే వీకినాయి. ఇయ్యలో 2016 రూపాయల పింఛన్లతో అత్త కోడళ్ళ మధ్య బంధాలు పెరిగినాయి. అత్తమ్మా ఛాయ్ తాగినవా అంటున్నారు. మామయ్య గోళీలు తిన్నవా? గింత ప్రేమ ఎక్కడిది? మా కింది గల్లలకు, చెండ గల్లలకు, కాశీ హనుమాన్ పంతులకు, సిద్ధపురం నారాయణ ఇంటల కంటే సంచి నిండా పైసలు. హైదరాబాద్ నుంచి పోరగాళ్ళంతా కూడా చక్కగా జీవన్ రెడ్డి నువ్వేమిచ్చినావు రా అంటుండు.
కళ్ళు లేని కబోదల్లాగా మాట్లాడుతున్నారు ఈ కాంగ్రెస్ బీజేపీ. ఏంద్రంటే ఇటు 15 నిమిషాలు తిడతాడు, 30 నిమిషాలు తిడుతున్నాడు. ఆడు 30 నిమిషాలు తిడతాడు, 40 నిమిషాలు తిడుతున్నాడు. నేను మాత్రం మంచిగా ఆశీర్వాదం అనుకొని మా ఆడబిడ్డల కడుపులో తలకాయ పెట్టి వాళ్ళని ఓట్లాడుకొని వారికి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. మంచిది కాదా? అదే విధంగా పెళ్లి కాని ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు చేసిన మాట వాస్తవం కాదా? పెళ్లి చేసుకున్న వాళ్ళు కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళంతా చేతులెత్తురు. 1 2 3 4 5 6 7 9 20 30 పెళ్లి చేసుకున్నారు. కట్నం దొప్పిర్రు, హైదరాబాద్ లో కూర్చున్నారు. అవ్వా బాబు ఇంటున్నారు. 20 నెలలు డిచ్ పెళ్లికి ఇచ్చిర్రు. కొట్టాల మోరుకు 2 వచ్చినాయట. 7 కొట్టాలట. ఈ కొట్టాలమోని ఇట్లనే 2 వచ్చినాయి. నాకేమి ఇచ్చినావు అంట అంటుడు. 20 ఏళ్ళు తిరగబట్టేది పాపం. ఇప్పుడు సునీల్ ఇంట్లో ఒకట, రాజన్న ఇంట్లో కూడా ఒకటి వచ్చిందట. వచ్చిన వాళ్ళంతా హైదరాబాద్ లో భార్య భర్తలు సంసారం. ఇచ్చిన వాళ్ళు కట్నం తీసుకున్న వాళ్ళు ఇళ్ళల్లా, రానోళ్ళు మాత్రం కీడున్నారు కయ్యం పట్టుకొని. ఆగు, ఉన్న వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇస్తాం. పింఛన్లు రాని వాళ్ళందరికీ తత్తకొస్తే కోడలికి రాలే, కోడలికి వస్తే తల్లికి రాలే, తల్లికి వస్తే బిడ్డకి రారోళ్ళు ఆడవాళ్ళుంటే, ఎంతమంది ఆడవాళ్ళుంటే పిఎఫ్ లేకున్నా సరే వాళ్ళందరికీ, ఇక్కడున్న ఆడవాళ్ళందరికీ సౌభాగ్యలక్ష్మి కింద 3000 రూపాయలు పింఛన్ ఇస్తాం. ఎంత ఇస్తాం చెప్పురా నాయన యువత? ఎంత ఇస్తాం? ఎంత ఇస్తాం? మా ముసలోళ్ళ పింఛన్లు, బీడీ కార్మికుల పింఛన్లు ఇప్పుడు ఎంత ఇస్తున్నాం అంటే 16 మీరు మింగుతారా? 2016 ఇస్తున్నాం. 2016 రూపాయల పింఛన్లు మళ్ళా మనం గెలిచిన వెంటనే డిసెంబర్ 4వ తారీఖు తర్వాత 5000 ఇస్తాం. ఎంత ఇస్తాం? అదే విధంగా కళ్యాణ లక్ష్మి ద్వారా లబ్ధి చెందిన మా బిడ్డలు 6 నెలల గర్భిణీ స్త్రీ అయితే ఆ స్త్రీకి సన్న బియ్యం కోడిగుడ్డిచ్చి కడుపుల బిడ్డను మా చెల్లెను కాపాడుకుంటుంది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? ఆర్మూర్కు 100 పడకల హాస్పిటల్ ఇచ్చింది మన ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? ఇచ్చింది ఎవరు? తెచ్చింది ఎవరు? మరి మా బిడ్డలు, మా గల్లి బిడ్డలు, మా అమ్మగారు ఇంటి బిడ్డలు, మా మేనమామ గల్లి బిడ్డలు, మా పాతింటి బిడ్డలు, మా నల్లవోషమ్మ బిడ్డలు, మా సిద్ధపురం నారాయణ ఇంటికాడి బిడ్డలు, వీళ్ళందరూ గర్భిణీ స్త్రీ ఉంటే ఒక్క ఫోన్ కొడితే అంబులెన్స్ తీసుకొచ్చి ఆ అంబులెన్స్ లో మీ ఇంటికి వచ్చి మన బిడ్డని ఈ గల్లీ నుంచి తీసుకెళ్లి ఉచితంగా డెలివరీలు చేయించింది వాస్తవం కాదా? ఇంకా 2 ఉడుగులు చెప్పేసి పని చెప్తా. చాలా బిడ్డ పుట్టిన, ఆడబిడ్డ పుట్టిన కేసీఆర్ ఎమ్మెల్యే కూతురు ఇంకా కూడా నీ కొడుకు కూడా వచ్చిందా? కేసీఆర్ కిట్టిన కొడుకు కూడా వచ్చిందట. మంచిగా వచ్చినాయి అందరికి. ఆదిగే కాకుండా ఇంకా పిల్లగాడు ఏడిస్తే ఉయ్యాలిచ్చిన ఊపడానికి గల్లు 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 గజ్జలిస్తున్నాం. రైతులంటే రైతు పండిస్తున్నాం. మా ముందు మేము చేసినాం. 100 పడకల ఆసుపత్రి తెచ్చినాం. ఎద్దుల గుట్టకు ఘాట్ రోడ్ వేసినాం. గిన్ని పనులు మేము చేసినాం. ఇదే కాకుండా మీలో ఒక వ్యక్తిగా ఉన్నా, మీ కుటుంబ సభ్యుడిగా ఉన్నా, మీ గల్లీ వాసిగా ఉన్నా, మీ గల్లీలో తిరిగినా, సైకిల్ మీద తిరిగినా, నడుచుకుంటూ తిరిగినా, లాగులేసుకొని తిరిగిన ఈ గల్లీలో నాకు తెలిసినంత ఈ బీజేపీ కాంగ్రెస్ వారికి తెలుసా మీ బాధలో? తెలుసా? ఈ బీజేపీ వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు. వాడిని ఆలూరు బైపాస్ రోడ్ కానీ ఇడిసెట్టి సిద్ధపురం నారాయణ ఇంటికి తీసుకుపోమని తెత్తడా? వస్తాడా? డ్రైవర్ను దించేయాలా? దించేసి ఆలూరు బైపాస్ రోడ్ మనం వేపించినాం కదా, ఆడబెట్టి వాడు అంకాపూర్ నుంచి వస్తుంటే నువ్వు సిద్ధపురం నారాయణ ఇంటికి పోరాబాయ్ అని చెప్పాలా? పోతాడా? వాడు సిద్ధపురం నారాయణ ఇంటికి కనుక వస్తే నేను దిగి ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. వస్తాడా? మీ ముఖం వానికి తెలుసా? వాని ముఖం మనకు తెలుసా? మన మంచికున్నాడా? మన చెడుకున్నాడా?
మనకి ఎప్పుడు వచ్చిండు? ముసలైనాక 60 ఏళ్ళకి వచ్చిండు. నేను చిన్నప్పటి నుంచి తిరుగుతున్నా, వాస్తవం కాదా? వీడు 10 నిమిషాలు, వాడు 20 నిమిషాలు నన్ను తిట్టు, ఒకటే తిట్టు. ఎవరైనా గల్లీకి వస్తే నువ్వు ఏం చేస్తావు, ఏమిస్తావు చెప్పాలి, అంతేనా? మరి ఎన్ని గానం చేసినాం. మీలో ఒక వ్యక్తిగా ఉన్నా, మీ కుటుంబ సభ్యుడిగా ఉన్నా, మీ పెళ్లిలకు పేరంటాలకు వచ్చా, మీకు తాగులలో సీఎం రిలీఫ్ వల్ల ఇచ్చా, ఇవన్నీ చేశా. ఇచ్చిన కాడికి ఇచ్చిన. మల్లారెడ్డి చెరువు మీద మినీ ట్యాంక్ బండ్ 3 కోట్ల రూపాయలతో చేసినాం. చప్పట్లు కొట్టారు, చూడలేరా? ఈ 5 పిల్లలకి అడుగు కాదా? ఇప్పుడు ఇలా పంపిస్తే మేము మోనే ఓపిక హానే కూర్చుంటామంటాం. అంత మంచిగా లైట్లతోనే మినీ ట్యాంక్ బండ్ చేసిన, పెరికెట్లో ట్యాంక్ బండ్ చేస్తున్నా. కాడికి ఇచ్చినాం, వచ్చిన కాడికి వచ్చినాయి, చెయ్యని బాకీ, అంతేనా? మరి అందరూ నన్ను గెలిపిస్తారా? గాళ్ళు గెలిపిస్తారా? మా మేనమామ ఆడకట్టలు గెలిపిస్తారా? ఈ కాపర్లు గెలిపిస్తారా? ఈ కింది గేదెలు గెలిపిస్తారా? గా గంగా బుద్ధులు గెలిపిస్తారా? ఈ రజకులు గెలిపిస్తారా? గా ముదిరాజు ముద్దు బిడ్డలు గెలిపిస్తారా? ఈ శివ నాయి బ్రాహ్మణులు గెలిపిస్తారా? గాల చుట్టాలు గెలిపిస్తారా? గెలిపిస్తారా? ఈ చందోళ్ళ చుట్టాలు గెలిపిస్తారా? గా వినోద్ గారి చుట్టాలు గెలిపిస్తారా? ఈ పృథ్వీ చుట్టాలు గెలిపిస్తారా? అందరు నన్నే గెలిపిస్తారా? అందరు నాకే గుద్దుతారా? అందరు కారుకే వేస్తారా? అందరు సారుకే వేస్తారా? అందరు కేసీఆర్ కే వేస్తారా? ఈ డ్రైవింగ్ లైసెన్స్ పాపతో ఏం చెప్పరేంద్ర నాయన, వేస్తారా? నన్నే గెలిపించడంతా ఒక్కసారి చేతులు ఎత్తండి. అమ్మో మొత్తం ఈ బీజేపీ కనుక ఒక్క చేతు కడుపు నిండలేదు, నాకు 2 చేతులు, రెండు కీళ్ళు 2 గాళ్ళు 2 కక్కడలు 2 కిక్కడలు, అంత నాకేనా? పిల్లలందరికీ ప్రతి ఒక్కరికి సిలిండర్ ఎంతకిస్తాం? బీజేపీ సిలిండర్ ఎంతకు? మన ముసలిల పింఛలు గుంజుకోపోతున్నాం మోడీ, అంతేనా? ఇలా సంచిన మనం 2000 ఇస్తే ఆడు 1200 గుంజుతుండు, జిఎస్టీకి 200 గుంజుకుంటుడు, మనమడు పెట్రోల్ పోసుకుంటే దాని మీద జిఎస్టీ గుంజుకుంటుడు బీజేపీ. మనం ఏం చేస్తున్నాం? 2000 రూపాయలు 5000 చేస్తున్నాం, వాడే 2000 గుంజుకోపోతుంది కదా, అంతేనా? మంచిగానే చెప్పినాం, మంచిగా ఉన్నది. గివి వేసినావు, రోడ్లు వేసినావు, శీతలగుట్ట వేసినావు, తావకాలు వేసినావు, బైపాస్ రోడ్ వేసినావు, ఆలూరు బైపాస్ రోడ్ వేసినావు. మళ్ళా గెలిస్తే మాకేంది అంటున్నారా? ఇక్కడ ఉన్న రేషన్ కార్డులు ఉన్న అక్క చెల్లెళ్ళందరికీ సన్న బియ్యం ఇస్తాం. ఏమిస్తాం? వీడియో రికార్డ్ చేయండి. సప్పట్లు కొట్టినలకు సన్న బియ్యం, కొట్టనలకు తొట్టు బియ్యం ఇస్తాం. సప్పట్లు కొట్టిన సన్న బియ్యం, కొట్టనలకు తొట్టు బియ్యం తిను మంచిగా, అంతేనా? మందికి డౌట్ వస్తుంది, మా అత్తకు పింఛన్ ఇచ్చిర్రు నాకు ఇస్తారా? నాకు పిఎఫ్ లేదు నాకు వస్తుందా? మా బీడీ కార్మికులకు పిఎఫ్ లేదు నాకు వస్తుందా? మా చందోళ్ళ అమ్మకు వస్తుందా? కోడలికి వస్తుందా? కోడళ్ళుంటే అంతమందికి సౌభాగ్యలక్ష్మి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పిఎఫ్ లేకున్నా రాకున్నా, బీడీ కార్మికుల దుకాణం లేకున్నా, ఎంతమంది ఉంటే అంతమంది ఆడళ్లకు 3000 రూపాయలు పింఛన్ ఇస్తాం. ఎంత ఇస్తాం? అసైన్మెంట్ భూములు ఉన్నాయా? ఆ భూములు ఉన్న వాళ్ళందరికీ పట్టాలు ఇస్తాం. మంచిదేనా? మా బిడ్డలు ఎవరైనా దావుకాన్లలో ఉంటే ఒక్కొక్క బిడ్డకు మనము 15 లక్షల వరకు వైద్య సాయం చేస్తాం. మీరు ఇక్కడ అక్క చెల్లెలు ఎవరైనా సరే దావుకాన్లలో ఉంటే ఎల్ఓసీలు సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చారు ఇంతకు ముందు, ఇప్పుడు ఒక్కొక్కరికి 15 లక్షల వరకు ఇస్తాం.
ఫ్రీ టోటల్లకు వస్తుంది తెలుసా? ఆ రైతు బీమా 5 లక్షలు భూమి లేని వాళ్ళు ఇక్కడ ఉన్నారు చాలా మంది. భూమి లేని చేతులు ఎత్తురి. అబ్బా మొత్తం మందికి భూమి లేదా? భూమి లేని వాళ్ళ ఇళ్లలో కూడా ఎవరైనా ఆకస్మికంగా మరణిస్తే వారి కుటుంబాల్లో కూడా 5 లక్షల రూపాయలు 48 గంటల్లో ఇస్తాం. కాంగ్రెస్ కరెంటు 3 గంటలు, మన కరెంటు 24 గంటలు. ఏది కావాలి? మీరు చెప్పకపోతే 3 గంటలు పనిచేస్తా కరెంటు. ఎప్పుడైనా కరెంటు పోయిందా? 2018లో 30,000 మెజార్టీతో గెలిపించారు. మీరంతా మహా వ్యక్తులు కాదు, ఇక్కడ వచ్చిన వాళ్ళంతా మహాశక్తులు. ఒక్కొక్కరు 500 ఓట్లు అటు ఇటు చేస్తారు. చుట్టరికం బాగా ఇళ్ళకు తెలుసా? ఒక్కొక్కరికి ఇటు 4 అటు 4 ఉంటారు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు. అటు 3 మామలు, ఇటు 3 మేనమామలు. మా పద తీసుకో కదా. 20 మంది వేస్తే మంత్కి 20 మంది చేస్తే తప్ప, కళ్యాణ లక్ష్మి తీసుకున్న నాకు ఓట్లు వేస్తే తప్ప, సిద్ధులగుట్ట కాట్ రోడ్ నాకు ఓట్లు వేస్తే తప్ప, పింఛన్లు తీసుకున్న ముసలాళ్ళు నాకు ఓట్లు వేస్తే తప్ప, ఈ డాంబర్ రోడ్ మీద నడిచేటోళ్ళు నాకు ఓట్లు వేస్తే తప్ప, ఆలూరు బైపాస్ రోడ్ తుప్ప లేకుండా వేస్తే నాకు ఓట్లు వేస్తే తప్ప, అన్నం పెట్టినోడికి సున్నం పెడతారా? బువ్వ పెట్టినోడిని మర్చిపోతారా? గురుత్వం లేకుండా ఉంటారా? అందరూ నాకే వేస్తారా? ఓకే, జై తెలంగాణ. బ్యాలెట్ బాక్స్ తీసుకో. గుర్తుంచుకో, మనదేం గుర్తు? నాకు మళ్ళా సిద్ధులగుట్ట శివుడు 1 నంబర్ ఇచ్చిండు. 2014లో మొదటి సీటు 6 అక్షరాల మొదటిది. ఆ అంటే మొదటిది. అక్షయ తృతీయ రోజు మొదటి సీటు మళ్ళీ 1. మళ్ళా మొన్న 23లో మొదటి సీటు రాదే. అదంతా మీ దయ, అంతేనా? మళ్ళీ నాకు దేవుడు శివుడు 1 నంబర్ ఇచ్చింది. ఈ 1వ నంబర్ కనబడుతుందా? దాని పక్కన నా ముఖం ఉంటది. ఈ ముఖం ఏ ముఖం? కింద ఇవిడొకరి బౌరూపులు ఉంటారు అందరూ. నా కింద 2, 3, 4 అంతా బౌరూపుల సంఘం, చౌకర్లు, బ్రోకర్లు. వాళ్ళ ముఖం చూస్తే మీకు శని. అర్థమైందా? ఎడ చూస్తారు? ఎంత నంబరు? నా నంబర్ ఎంత? నా నంబర్ ఎంత? 1వ నంబర్ ముద్దు, వేరే నంబర్ వద్దు. 1వ నంబర్ ముద్దు, ఇంకో నంబర్ వద్దు. నేనేమో కివి చెప్పుకొని కడప తరగ దండం పెట్టుకున్నాను. వాళ్ళేమో తిట్టున్నాను. అరే జీవన్ రెడ్డి ఏం చెప్పాలా? గీడ కనబడ్డదా? అందరికి ఆకలి అవుతుందా? 1వ నంబర్ ముసలి చూడుర్రి. మళ్ళీ అటు ఇటు కింద పైసలు మాయి తీసుకొని వేరే గుద్దారు. మాయి కింద గిట్ల లేరు. 1వ నంబర్ ముద్దు, ఇది ఇట్లా వచ్చిందా? అబ్బా పడిపోయా 1,20,000 ఓట్లు. టకా 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 టకా. వారు 1 సైడా. ఇప్పటిదాకా 1 లెక్క, ఇప్పటి నుంచి 1 లెక్క. అంతేనా? ఎప్పుడు వచ్చామని కాదు, బుల్లెట్ దిగిందా లేదా? 30 తారీఖు నాడు ఆర్మూరు ప్రజల వేలుపై ఇంకు అనండి. ఆర్మూరులో తారీఖు నాడు ఆర్మూరు మా అక్క చెల్లెల వేళ్లపై ఇంకు. 3వ తారీఖు నాడు ఆర్మూరు అంతా పింకు. 30 తారీఖు నాడు మా ఆడేళ్ల చేతుల మీద ఇంకు. 3వ తారీఖు నాడు ఆర్మూరు అంతా పింకు. 1వ నంబర్ ముద్దు, ఇంకో నంబర్ వద్దు. 1వ నంబర్ ముద్దు, ఇంకో నంబర్ వద్దు. రామక్క వెట్రస్ తూకు